దొంతూరి సత్యనారాయణ గారు, శిరీష దంపతులు మన దగ్గరలో చిరియాల అనే గ్రామం ఉంది. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చాలా ఫేమస్. దాని దగ్గరలో ఉంటారు వారు. ఒక జనవరి 5వ తారీఖున మన దగ్గరకు వచ్చారు. అంటే సుమారుగా 3 నెలల 4 నెలల క్రితం వచ్చారు. వచ్చినప్పుడు చాలా అన్ని రకాలుగా ఇబ్బందుల్లో ఉన్నారని వచ్చారు. వచ్చిన తర్వాత చాలా బాగుందండి, అమ్మాయికి మంచి సంబంధం కుదిరింది, మంచి పెళ్ళి అయింది, చాలా అందరూ మెచ్చుకున్నారని చెప్పి అన్ని రకాలుగా సంతోషంగా ఉండి ఆ సంతోషాన్ని వ్యక్తం చేసుకోవడానికి మనకు వచ్చారు. వారి బంధువులు కూడా పెట్టించడానికి అదృష్టతను పెట్టిద్దామని వచ్చారు. ఫస్ట్ సార్ని అడుగుదాం. అయ్యా, మీ పూర్తి పేరు? దొంతూరి సత్యనారాయణ రాజు. సార్, మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? జనవరి 5వ తారీఖున వచ్చారు. అయ్యా, ఎందుకోసం వచ్చారు? అప్పుడు మా పరిస్థితి బాగోలేదని చెప్పి అదృష్టం పెట్టించుకుందామని చెప్పి వచ్చాము. అయ్యా, పెట్టుకున్నాక ఎలా ఉంది? బాగుందండి. బాగుందా? చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుందా? అన్ని రకాలుగా ఇంట్లో మంచి శుభకార్యాలు చేశారు, కళ్యాణాలు జరిగినాయి, అమ్మాయి పెళ్లి చేసామండి. అన్ని రకాలుగా ఆస్తులు, అంతస్తులు, పేరు, ప్రతిష్ట, వ్యవహారం అన్ని రకాలుగా కలిసి వచ్చింది కదా. అమ్మ శిరీష మేడం, చెప్పండి అమ్మా. ఈ రత్నం పెట్టుకున్న తర్వాత అన్ని రకాలుగానే బాగుందండి. అన్ని రకాలుగా చాలా సంతోషంగా ఉన్నారా? అమ్మ, ఇంట్లో జరిగిన పెళ్ళి ఎలా జరిగిందమ్మా? అమ్మాయి పెళ్ళి అది చాలా అద్భుతంగా చేస్తామండి. అలా చేస్తామని మేము కూడా అనుకోలేదు. చాలా బాగుంది. అన్నిటికంటే పెళ్ళి, ఇల్లు ఈ రెండే కష్టం అమ్మా. అది శుభంగా జరిగితే మీకు జీవితాంతం, ఒక రోజు అన్నం తినకపోయినా కానీ ఆ అమ్మాయిని అల్లుని తెలుసుకుంటే కడుపు నిండిపోవాలి. మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరికైనా. అంటే మీరు వచ్చినప్పుడు చెప్పానమ్మా మీకు ఎప్పుడు జరుగుద్ది, ఎట్లా జరుగుద్ది అని. పెళ్లి మాత్రం చాలా అద్భుతంగా చేస్తారు, వెళ్ళండి అన్నాడు. అదే మాట మీద చాలా బాగా జరిగింది. అనుకున్న దానికంటే చాలా చక్కగా అన్ని విధాలా బాగుంది. మీరమ్మా, మీరు ఇప్పుడే అనుకుంటున్నారమ్మా, ఇంకా జీవితాంతము